సినిమా ఫంక్షన్స్, సినిమా మీడియా సమావేశాల్లో హీరోలను, హీరోయిన్స్ను, దర్శక నిర్మాతలను, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను హోస్ట్ మరియు యాంకర్స్, జర్నలిస్టులు ఇబ్బందికర ప్రశ్నలు అడగడం కామన్గా చూస్తూనే ఉంటాం. అలాంటి ప్రశ్నలకు కొందరు ఇబ్బంది పడుతూ ఏదో విధంగా సమాధానాలు చెబుతూ ఉంటే, కొందరు మాత్రం నో కమెంట్ అంటూ వదిలేస్తారు. ముఖ్యంగా సినిమా వేడుకల్లో వ్యక్తిగత విషయాలను మాట్లాడేందుకు ఏ ఒక్కరూ కూడా ఆసక్తి చూపించరు. కానీ కొందరు కావాలని మరీ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ వారిని ఇబ్బంది పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ ను సినిమా ఫంక్షన్ లో హోస్ట్ స్రవంతి వ్యక్తిగత విషయాల గురించి పదే పదే అడగడం జరిగింది. దాంతో వరుణ్ తేజ్ సున్నితంగా ఆమెకు కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు నెటిజన్స్ తెగ స్పందిస్తూ సినిమా వేడుకల్లో ఇలాంటి వ్యక్తిగత విషయాలకు చోటు లేదు అన్నట్లుగా స్పందిస్తూ ఉన్నారు. గెస్ట్గా వచ్చిన వారిని ఇబ్బంది పెడుతూ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ సినిమా పరిశ్రమకు చెందిన వారు సైతం కొందరు గతంలో జరిగిన సంఘటనలు సైతం తీసుకువచ్చి తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంతకు ఏం జరిగిందంటే, ప్రిన్స్ హీరోగా నటించిన కలి సినిమా అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించిన స్రవంతి ఒకానొక సమయంలో వరుణ్ తేజ్ ను ఉద్దేశించి లావణ్య త్రిపాఠితో ప్రేమ విషయం గురించి అడిగే ప్రయత్నం చేసింది. లావణ్య త్రిపాఠితో ప్రేమ వ్యవహారం గురించి స్పందించమని అడిగిన సమయంలో వరుణ్ తేజ్ అలాంటి విషయాలు చెప్పను అన్నారు. అయినా కూడా ఆమె మళ్ళీ అదే టాపిక్ ను తీసుకురావడంతో ఇది సినిమా ఫంక్షనా లేదా నా కిల్లింగ్ ఫంక్షనా అంటూ వరుణ్ అసహనం వ్యక్తం చేయడంతో యాంకర్ స్రవంతి నోరు మూసుకుంది. ఒక హీరో అలాంటి వేడుకల్లో తమ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేందుకు ఆసక్తిగా ఉన్నారా లేదా అనే విషయాలను పరిగణలోకి తీసుకుని యాంకర్స్ ఆ ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. ఒకవేళ వారు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అనుకుంటే ఖచ్చితంగా వెంటనే అక్కడితో ఆపేయాల్సిందే. కానీ యాంకర్ స్రవంతి మాత్రం మళ్ళీ అవే ప్రశ్నలు వేయడంతో వరుణ్ తేజ్ కు అసహనం కలిగింది. అందుకే ఇదేమైనా నా కిల్లింగ్ ఫంక్షన్ అనాల్సి వచ్చిందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకపై అయినా స్రవంతి వంటి యాంకర్స్ సినిమా ఫంక్షన్స్ లో సెలబ్రిటీలను పదే వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించే సమయంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.